గాయస్, నేను మీ ఎస్ఆర్పి. ఈరోజు మీరు చూస్తున్నారు ఎస్ఆర్పి గేమింగ్ ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. ఈరోజు మీకు కస్టమ్ రూమ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎలా క్రియేట్ చేయాలి, కస్టమ్ రూమ్ అంటే ఏంటి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ బిగిన్ ద వీడియో. హే గాయస్, మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి కస్టమ్ రూమ్ అంటే ఏంటి. రూమ్ అంటే ఏంటంటే మామూలుగా మీ ఫ్రెండ్స్ నువ్వు కిల్లులు కొట్టలేదు, సపోజ్ మీరు కిల్లులు కొట్టలేదు, ఏంద్రా నువ్వు బాట్ గన్ తీరాడుతున్నావు ఏంద్రా అన్నారు. అప్పుడు మీరు రూమ్ క్రియేట్ చేసి కొట్టచ్చు. మా దాంట్లో మీ ఇద్దరు ఫైట్ చేసుకోవచ్చు, 1v1 1v2 అలాంటివి. ఓకే, ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు గేమ్ ఓపెన్ చేయగానే లాబీలోకి అయితే వస్తారు కదా. వచ్చినప్పుడు మీరు సిఎస్ ర్యాంకు, బిఆర్ ర్యాంకు, కస్టమ్ మోడ్, లోన్ ఉల్ఫ్ అలాంటివి మోడ్స్ పెట్టుకుంటారు కదా. దాన్ని అయితే క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేస్తే సిఎస్ ర్యాంకు కిందే కస్టమ్ అని కనిపిస్తుంటుంది. కస్టమ్ అని క్లిక్ చేయగానే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే క్విక్ జాయిన్ కస్టమ్ అని కనిపిస్తుంటుంది. క్విక్ జాయిన్ నొక్కాననుకో, క్విక్ జాయిన్ నొక్కితే మీరు పాస్వర్డ్ పెట్టుకోకుండా వేరే వాళ్ళు ఉంటారు, రూమ్ క్రియేట్ చేస్తారు, వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతారు. పాస్వర్డ్ వల్లేదు ఏం వల్లేదు. సపోజ్ మనం అయితే క్లిక్ చేద్దాం. 3, 2, 1 క్లిక్ చేశాను. ఓకే, ఒరే నాయన ఏంద్రా అప్పుడే నాయన. సాయిరామ్ ఫ్రెండ్స్, ఏంది ఫ్రెండ్స్ ఇడు రావడం జాయిన్ చేశాడు. ఓకే, మ్యాచ్ అయిపోయిన తర్వాత అయితే వస్తాం. 1 hour later. ఓకే గైస్, వీడియో వేస్ట్ అవుతుందని మ్యాచ్ మధ్యలో నుంచి అయితే వచ్చాను. మీరు కస్టమ్ క్లిక్ చేస్తే మీరు పాస్వర్డ్ అవన్నీ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు క్లిక్ చేస్తాను. ఓకే, క్లిక్ చేశాను గైస్. కస్టమ్ అని మీ నేమ్, పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు, మ్యాప్ కూడా పెట్టుకోవచ్చు. మీరు మోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, గేమ్ మోడ్. తర్వాత ఇప్పుడు కింద గేమ్స్లోకి వెళ్తే గేమ్ అని అక్కడైతే మీకు అక్కడ చూడండి, అక్కడైతే కనిపిస్తుంది కదా సెకండ్ ఆప్షను. దాన్ని ఎస్లో అయితే పెట్టుకోండి. మీరు ఎస్లో పెట్టుకుంటే మీకు అన్లిమిటెడ్ గ్లూవాల్స్ అవన్నీ అన్లిమిటెడ్, అన్నీ అన్లిమిటెడ్ వస్తాయి. తర్వాత కింద చూసుకున్నట్టయితే హెడ్ షాట్లు మీ ఇష్టం, ఎస్ పెట్టుకోండి, నో పెట్టుకోండి. తర్వాత వచ్చి క్యారెక్టర్ స్కిల్స్ కావాలంటే పెట్టుకోండి, వద్దంటే వద్దు, అంతే. ఆ ఆప్షన్స్ వరకు. ఇప్పుడైతే పక్కనే ఉన్న దాన్ని అయితే ఆన్ చేసుకుంటే మీకు ఇవన్నీ ఆన్ అవుతాయి. ఓకే, లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంటుంది, యారో కూడా చూపించింది. మీరు దాన్ని ఆన్ చేసుకుంటే అన్నీ ఆన్ అవుతాయి. అవైతే గన్స్ రేట్లు, ఇవైతే రౌండ్స్ అనమాట. నేను 15 రౌండ్స్ అయితే పెట్టాను. 15 రౌండ్స్ అంటే మీరు 0/8 కొట్టచ్చు. 8 రౌండ్లు అయితే ఉంటాయి. ఓకే, మీ ఓల్డ్ 7 మీరు 7 కొట్టారంటే మీరు ఒక్క రౌండ్ కొట్టినా విన్, అంటే 8 పాయింట్స్ వస్తే విన్ అవుతారు. ఓకే, ఇక్కడ రీసెట్ అని నొక్కితే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సేవ్ అని నొక్కితే సేవ్ అయిపోద్ది, క్రియేట్ అని నొక్కితే క్రియేట్ అయిపోద్ది. ఓకే, నేను సపోజ్ క్రియేట్ చేశాను, సేవ్ నొక్కి. ఓకే, మా గ్రూప్లో ఒక్కరు కూడా లేరు ఫ్రెండ్స్. ఓకే, ర్యాండమ్గా ఎవరన్నా వస్తారంటే ఎవరు రావట్లే, రావట్లే. మళ్ళీ క్రియేట్ నొక్కాను. ఇప్పుడైతే మనం పాస్వర్డ్ అయితే పెట్టుకుందాం. ఓకే, ఇవన్నీ మనం పాస్వర్డ్ అయితే పెడతాను. ఓకే, ఇవన్నీ మనం అయితే, నాకు టైమర్ పడింది, అదిగోండి టైమర్ పడింది అక్కడ. టైమర్ ఎందుకంటే నేను ఆడుకుంటా బ్యాక్ వచ్చేసా, వాళ్ళు ఎవరు రాలేదు, ఆడుకుంటా అప్పుడే బ్యాక్ వచ్చేసా, అందుకని టైమర్ పడింది. ఇప్పుడైతే మనం పాస్వర్డ్ అయితే సెట్ చేద్దాం. ఓకే, WW. ఓకే గైస్, 3W అయితే పెట్టాను. ఓకే, ఇక్కడ టైమర్ పడింది చూడండి. అక్కడ టైమర్ ఎందువల్ల పడింది అంటే నేను క్రియేట్ చేసి వచ్చేసాను. ఆ టైం అయిపోయేంత వరకు ఉంటే మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇంతే ఈ వీడియో. మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేదే పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయి. ఓకే గైస్, బాయ్.